ముఖ్యంగా ప్రవీణ్ గారి విషయంలో చెప్పాలంటే హీ వాజ్ ద వాయిస్ ఆఫ్ మెనీ, ఆర్ ఐ కెన్ సే ద వాయిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎందుకంటే ధైర్యంగా ఒక్క మనిషి అయినా చూపించగలుగుతానికి, మాట్లాడగలుగుతా. అందరికీ కరెక్ట్గా మాట్లాడటానికి రాదు, అందరు కరెక్ట్గా మాట్లాడలేరు. ఎందుకంటే ఒకరు మనసులో ఒక రీతికి అనుకోవచ్చు, కానీ బయటకు వచ్చేటప్పుడు ఆ కన్వే చేసే విధానం మారిపోతుంది. ఆ కన్వే చేసే విధానం మారినప్పుడు ఏమవుతుంది? దెబ్బ అయిపోతుంది. నేను అనుకుంది ఉద్దేశించింది అనుకుంటాం, కానీ బట్ హీస్ గాట్ ద గిఫ్ట్ టు కన్వే ఇట్ సో వెల్. కాబట్టి వారి నష్టం ఎంతో ఉంది. అలాంటి సేవకుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. దేవుడు తన సేవకుల్ని కాచి కాపాడినట్లుగా ప్రార్థన చేయండి. ద డార్క్నెస్ స్ప్రెడింగ్. మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉంది. సంఘములు కలిసి ఉండి ఐక్యతతో నిలబడవలసిన అవసరం ఎంతో ఉంది. సంఘము కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. యు సీ, ఐఎమ్ సీకింగ్ గాడ్ ఫర్ జస్టిస్, బట్ నాట్ ఫర్ రివెంజ్. నాట్ ఫర్ రివెంజ్. దేవా, ఇది ఎవరు? దీని వెనక ఏంటి? ఇది కేవలం యాక్సిడెంటా, లేకపోతే దీని వెనక ఎవరైనా కొట్టరకున్నారా? ఎందుకండి? ఎందుకు అవసరమా? అవసరం ఎందుకు చెప్పనా? సౌలు ఒకడు ఉన్నాడని తెలిస్తే సంఘం అందరూ కలిసి సౌలు కొరకు ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఆ సౌలే పౌలుగా మారి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా మారాలి. దట్ ఈస్ ద గ్రేట్ బర్డన్ దట్ వీ హ్యావ్. ఇట్ కుడ్ బి ఎనీబడి బిహైండ్ ఇట్. ఒక కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్రేట్ లీడర్ అవ్వచ్చు. ఎవరైనా సరే వారు మారి అదే వ్యక్తి క్రీస్తు కొరకు హస్తసాక్షిగా నిలబడాలి. ఆ విషయమై దే ఆర్ ఆస్కింగ్ గాడ్, షో జస్టిస్. ఎవరు? సో దీని విషయమై ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మనం సంఘంగా కూడి దీని విషయమై మొరపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది.